నాకు చెప్పాలని లేకున్నా చెప్పాల్సి వచ్చింది, ఆమెకి వెళ్ళాలని లేకున్నా వెళ్ళాల్సి వచ్చింది. ఇలాంటి సెంటెన్సెస్ని కనెక్టర్స్తో లింక్ చేస్తూ బిగ్గర్ సెంటెన్సెస్ ఎట్లా మాట్లాడాలి అనేది ఈ రోజు క్లాస్లో చాలా కంఫర్టబుల్ మేనర్లో ఎఫర్ట్లెస్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్, ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఎఫర్ట్లెస్గా ఉండాలి. అంటే దానికోసం ఏదో ప్రయత్నం చేసి ఆలోచించి సెంటెన్సెస్ క్రియేట్ చేస్తూ మాట్లాడడం అనేది జరగని పని. ఎఫర్ట్లెస్గా న్యాచురల్గా ఇంగ్లీష్ మాట్లాడాలంటే ప్రతిరోజు ఆన్లైన్లో ఇంగ్లీష్ క్లాసెస్ నేర్చుకోవడం కోసం ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. క్రియేటివ్గా, కొత్తగా, ప్రాక్టికల్గా ఇంగ్లీష్ నేర్పించే బాధ్యత నాది. లెట్ మీ డైవ్ ఇన్ టు ద క్లాస్, రైట్? సో ప్రాబ్లం ఏంటి అంటే ఇంగ్లీష్ చెప్తున్నట్టుగా డ్రామాలు క్రియేట్ చేస్తేనే జనాలు చూస్తున్నారు, కానీ హానెస్ట్గా చెప్తే ఎవ్వరూ చూడట్లే. చూసినా లైక్ కొట్టట్లే, చూసిన ఎవరో ఇద్దరు సూపర్ క్లాస్ అని కామెంట్ చేస్తున్నారు, సూపర్ కంటెంట్ అని కామెంట్ చేస్తున్నారు. కంటెంట్ అంతా సూపర్గా ఉంటే అందరికి రీచ్ కావాలి, కానీ కావట్లే. అయినా కాకున్నా ఈ ఎఫర్ట్, ఈ జర్నీ మాత్రం ఆగదు. మీరు లైక్ కొట్టినా కొట్టకపోయినా, సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా, it will continue. But one fine day the channel will create huge sensations. అది మాత్రం ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఎనీవే, లెట్ మీ గెట్ ఇంటు ద క్లాస్. ఇక్కడ ఐ డిడ్ ఇట్ అంటే నేను అది చేశాను. ఎందుకంటే బికాస్ ఐ హ్యాడ్ టు, అంటే నేను చేయాల్సి వచ్చింది కాబట్టి చేశాను. నేను చేయాల్సి వచ్చింది కాబట్టి చేశాను అంతే. సో ఇక్కడ మళ్ళీ రిపిటేషన్ అనేది మనం అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఐ డిడ్ ఇట్ అంటున్నా, ఐ డిడ్ ఇట్ అని చెప్తున్నా. బికాస్ ఐ హ్యాడ్ టు డూ అని మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సో రిపిటేషన్ ని నేను అవాయిడ్ చేస్తున్నాను. సో దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ స్పీకింగ్ ఇంగ్లీష్ అన్నమాట, రైట్? ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? ఐ హ్యాడ్ టు డూ, ఐ హ్యాడ్ టు అంటే చేయాల్సి వచ్చింది, అందుకే చేసిన అంటే ఐ డిడ్ ఇట్, నేను అది చేశాను. బికాస్ ఐ హ్యాడ్ టు, చేయాల్సి వచ్చింది కాబట్టి నేను చేశాను అని. ఓకే, ఇది ఈ స్ట్రక్చర్ తో యూ కెన్ క్రియేట్ లోడ్స్ ఆఫ్ సెంటెన్సెస్, బకెట్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఓకే, ఎట్లా అంటే ఐ యాక్సెప్టెడ్ బికాస్ ఐ హ్యాడ్ టు, అంటే నేను ఒప్పుకున్నా ఎందుకంటే ఒప్పుకోవాల్సి వచ్చింది కాబట్టి. ఈ విధంగా చూద్దాం ఇంకా సెంటెన్సెస్. షీ డిడ్ నాట్ వాంట్ టు గో, ఆమె వెళ్ళాలని అనుకోలేదు. She did not want to go, ఆమె వెళ్ళాలనుకోలేదు. But she had to go అని మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. Because we actually avoid that repetition. మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. So that is what is called native language, whatever. Yeah, she did not want to go, ఆమె వెళ్ళాలని అనుకోలేదు. But she had to, కానీ వెళ్ళాల్సి వచ్చింది. She did not want to go అంటే ఆమె వెళ్ళాలనుకోలేదు, బట్ she had to, వెళ్ళాల్సి వచ్చింది. In this particular situation, you can create lots of examples as I said before, right? ఎట్లా అంటే I didn't want to say but I had to, నేను చెప్పాలనుకోలే కానీ చెప్పాల్సి వచ్చింది. I didn't want to meet you but I had to, నేను నిన్ను కలవాలనుకోలే కానీ కలవాల్సి వచ్చింది. ఓకే, I didn't want to continue, నేను కంటిన్యూ చేయాలనుకోలేదు, బట్ I had to అంటే కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఇట్లా. అండ్ ఈవెన్ దో అంటే అయినప్పటికీ అని. ఇక్కడ ఐ డింట్ లైక్ టు సే చెప్పాలని ఇష్టం లేకపోయినప్పటికీ కూడా నేను చెప్పాల్సి వచ్చింది. ఎస్, చెప్పాలని ఇష్టం లేకపోయినా కూడా నేను చెప్పాను అనొచ్చు. ఐ సెడ్ బికాస్ ఐ హ్యాడ్ టు. చూడండి సెంటెన్సెస్ ని మనం ఎట్లా ఫ్రేమ్ చేస్తున్నాము. సింపుల్ సెంటెన్సెస్ తో చాలా న్యాచురల్ గా, కన్స్ట్రక్టివ్ గా ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడే వీ కెన్ స్పీక్ ఇట్ ఎఫర్ట్లెస్లీ, న్యాచురల్లీ. అదర్వైజ్ ఇట్ వోంట్ హ్యాపెన్. ట్రస్ట్ మీ అండ్ ట్రస్ట్ మై కంటెంట్. ఇక్కడ చూద్దాం సెంటెన్సెస్. ఐ డెంట్ లైక్, నాకు ఇష్టం లేదు. టు సే ఎస్, ఎస్ చెప్పడం నాకు ఇష్టం లేదు. ఐ డెంట్ లైక్ టు సే ఎస్. ఓకే, ఎస్ చెప్పడం నాకు ఇష్టం లేకుండే. అయినా ఐ సెడ్, చెప్పిన. ఇష్టం లేకపోయినప్పటికీ, ఈవెన్ దో ఐ డింట్ లైక్ టు సే ఎస్, నాకు ఎస్ చెప్పడం ఇష్టం లేకపోయినప్పటికీ ఐ సెడ్, నేను చెప్పిన. బికాస్ ఐ హ్యాడ్ టు అంటే చెప్పాల్సి వచ్చింది, నేను ఎందుకంటే చెప్పాల్సి వచ్చింది కాబట్టి. ఈ విధంగా. అండ్ ఇక్కడ చూడండి, ఐ డిస్లైక్ ద ఐడియా, ఆ ఐడియా నాకు నచ్చలేదు, దీన్ని రెండు రకాలుగా చెప్పవచ్చు. ఐ డిడ్ నాట్ లైక్ ద ఐడియా ఆర్ ఐ డిస్లైక్డ్ ద ఐడియా.
ఐ డిస్లైక్డ్ ద ఐడియా, నాకు ఐడియా నచ్చలేదు. ఐ హ్యాడ్ నో చాయిస్ బట్ టు అగ్రీ, నాకు చాయిస్ లేదు, ఒప్పుకోవడం తప్ప నాకు వేరే చాయిస్ లేదు అక్కడ. అంటే ఇక్కడ చూడండి, ఆ ఐడియా నాకు నచ్చకపోయినప్పటికీ అది ఒప్పుకోవడం తప్ప నాకు అక్కడ చాయిస్ లేకుండే అని చెప్పినప్పుడు ఈ విధంగా, ఈవెన్ దో ఐ డిస్లైక్డ్ ద ఐడియా ఐ హ్యాడ్ నో చాయిస్ బట్ టు అగ్రీ, ఐ హ్యాడ్ నో చాయిస్ బట్ టు అగ్రీ అంటే అది ఒప్పుకోవడం తప్ప నాకు వేరే చాయిస్ లేకుండే అని చెప్పేటువంటి కాంటెక్స్ట్ లో దిస్ ఈజ్ వాట్. అండ్ నెక్స్ట్ వన్, ఈవెన్ దో ఇక్కడ అంటే అయినప్పటికీ అని. ఐ వాజంట్ కన్విన్స్డ్, ఐ వాజ్ నాట్ కన్విన్స్డ్, ఐ వాజంట్ కన్విన్స్డ్ అంటే నేను కన్విన్స్ కాలేదు. దిస్ ఈస్ రిటన్ ఇన్ పాసివ్ వాయిస్ ఎనీవే. ఐ వాజ్ నాట్ కన్విన్స్డ్ అంటే నేను కన్విన్స్ కాలేదు. ఐ హ్యాడ్ టు ప్రిటెండ్ ఐ వాజ్ అంటే నేను కన్విన్స్ అయినట్టు నటించాల్సి వచ్చింది. ఇక్కడ చూడండి, ఐ హ్యాడ్ టు ప్రిటెండ్ అంటే నటించాల్సి వచ్చింది. ఐ వాజ్ అంటే నేను కన్విన్స్ అయినట్టు నటించాల్సి వచ్చింది. నేను కన్విన్స్ కాకపోయినప్పటికీ నేను కన్విన్స్ అయినట్టుగా నటించాల్సి వచ్చింది అనేది సెంటెన్స్. ఇక్కడ దీన్ని ఎట్లా చెప్తున్నామంటే చూడండి, ఈవెన్ దో ఐ వాజంట్ కన్విన్స్డ్, ఈవెన్ దో ఐ వాజంట్ కన్విన్స్డ్ అంటే నేను కన్విన్స్ కాకపోయినప్పటికీ ఐ హ్యాడ్ టు ప్రిటెండ్ ఐ వాజ్ అంటే నేను కన్విన్స్ అయినట్టు నటించాల్సి వచ్చింది అని చెప్తున్నాం. ఓకే, యా. నెక్స్ట్ వన్, ఐ డెంట్ వాంట్ టు యాక్సెప్ట్, నేను యాక్సెప్ట్ చేయాలనుకోలేదు, నేను యాక్సెప్ట్ చేయాలని అనుకోలేదు. ఐ డెంట్ వాంట్ టు యాక్సెప్ట్ బట్ ఐ హ్యాడ్ టు అంటే కానీ యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. ఐ డెంట్ వాంట్ టు యాక్సెప్ట్ బట్ ఐ హ్యాడ్ టు అంటే యాక్సెప్ట్ చేయాలని లేకపోయినా కూడా నేను యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. ఈ విధంగా. నెక్స్ట్, ఐ వెంట్ దేర్ ఈవెన్ దో ఐ డింట్ లైక్ టు, అక్కడికి నేను వెళ్ళినా. ఓకే, ఐ వెంట్ దేర్ ఈవెన్ దో ఐ డింట్ లైక్ టు నాకు వెళ్ళాలని లేకపోయినప్పటికీ కూడా నేను అక్కడికి వెళ్ళినా. ఓకే, ఈ విధంగా వెళ్ళాలని లేకపోయినా నేను అక్కడికి వెళ్ళాను, నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేకపోయినప్పటికీ నేను అక్కడికి వెళ్ళాను అని చెప్పడం. ఈ విధంగా. మరి ఇది క్వశ్చన్ చేయొచ్చు కొన్ని సెంటెన్సెస్ ని, ఏ విధంగా చేయొచ్చు అనేది చూద్దాం. ఇక్కడ డిడ్ యూ ఫినిష్ ద వర్క్ బికాస్ యూ హ్యాడ్ టు అంటే నువ్వు ఆ పని పూర్తి చేయాల్సి వచ్చింది కాబట్టి చేసావా, నువ్వు అది పూర్తి చేయాల్సి వచ్చింది కాబట్టి చేసావా అనే కాంటెక్స్ట్ లో డిడ్ యూ ఫినిష్ ద వర్క్ బికాస్ యూ హ్యాడ్ టు, డిడ్ యూ గో దేర్ బికాస్ యూ హ్యాడ్ టు వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి వెళ్ళినవా, డిడ్ యూ సే బికాస్ యూ హ్యాడ్ టు చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్పినవా, డిడ్ యూ ఈట్ బికాస్ యూ హ్యాడ్ టు తినాల్సి వచ్చింది కాబట్టి తిన్నావా. ఇన్ ద సేమ్ సెన్స్ డిడ్ యూ ఫినిష్ ద వర్క్ బికాస్ యూ హ్యాడ్ టు అంటే వర్క్ ఫినిష్ చేయాల్సి వచ్చింది కాబట్టి చేసావా అని, చేయాల్సి వచ్చింది కాబట్టి చేసావా అని క్వశ్చన్ అడుగుతుంది. ఆన్సర్స్ చెప్పేటప్పుడు ఎస్ ఐ డిడ్ అని చెప్తాము, లేదా నో ఐ డిడ్ నాట్. అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఈస్ డిడ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, డిడ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అంటే నువ్వు అది ఒప్పుకోవాల్సి వచ్చిందా. డిడ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ప్రపోజల్, నువ్వు ఆ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేయాల్సి వచ్చిందా. ఈవెన్ దో యూ డింట్ లైక్ టు నీకు ఇష్టం లేకపోయినప్పటికీ నువ్వు ఆ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేయాల్సి వచ్చిందా అని ఇంత పెద్ద క్వశ్చన్స్ కావచ్చు, ఇంత పెద్ద సెంటెన్సెస్ కావచ్చు మనం నేర్చుకోవచ్చు. సో క్లాస్ నచ్చినా లైక్ కొట్టకండి, క్లాస్ నచ్చిన కామెంట్స్ పెట్టకండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, షేర్ చేసుకోవద్దు. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ మీట్ టుమారో. బై.